వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మునిరాజు శర్మ, రొంపిచెర్ల మండలంలో ప్రిన్సిపల్ సైంటిస్ట్ రామకృష్ణారావు, చిత్తూరు వ్యవసాయ పరిశోధనా స్థానానికి చెందినటువంటి హేమలత, భారతి, పొంగనూరు పాలిటెక్నిక్ కళాశాలకు చెందినటువంటి సీనియర్ ప్రొఫెసరు, రొంపిచెర్ల మండల ఏవో శ్రావణి, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మండలంలో పర్యటించారు. ఎల్నినో ప్రభావంతో రైతులు వర్షాభావ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలు రైతులతో ఈ సైంటిస్టులు మాట్లాడారు. వర్షాలు తక్కువైన దానివలన ఎలాంటి పంటలు వేయాలి అనే విషయాలన్నీ రైతులతో సంప్రదించారు. వాళ్ళు సంప్రదించినటువంటి విషయాల గురించి తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ ఏ రామకృష్ణారావు, ప్రిన్సిపల్ సైంటిస్ట్ మరియు కోఆర్డినేటర్, జిల్లా ఏరువాక కేంద్రం, చిత్తూరు. ఈ రోజు రొంపిచెర్ల మండలంలో ఎల్నినో ప్రభావం వల్ల పంటలు ఎండిపోతున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి నివారణ చర్యలు చేపట్టాలి, ఎల్నినో ప్రభావాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అన్న ఉద్దేశంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆగస్టు 3వ తారీఖు నుంచి ఆగస్టు 13వ తారీఖు వరకు మన రాష్ట్రంలోని అన్ని మండలాలలో ప్రతి రైతు సేవా కేంద్రంలో కూడా పరిధిలోని అన్ని వ్యవసాయ పంటలలో సందర్శన చేసి అక్కడ ఎండిపోతున్నటువంటి పంటలను ఎలా సంరక్షించుకోవాలి, ఎలా కాపాడుకోవాలి రైతులందరూ కూడా మేము చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఎల్నినో ప్రభావం అంటే ఏంటి? పసిఫిక్ మహాసముద్రంలో మధ్యధరా తీర ప్రాంతంలో ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నందువల్ల ఆ ఆవిర్లన్నీ కూడా వేడి వడగాల్పులన్నీ కూడా మన భారతదేశానికి రావడం వల్ల నైరుతి ఋతుపవనాల వల్ల రావాల్సినటువంటి వర్షాలన్నీ కూడా చాలా ఆలస్యంగా రావడం జరిగింది. అందువల్ల మే నెలలో తొలకరి వానలు, అలాగే జూన్ జూలై నెలలో కూడా ఇక వర్షాలు సకాలంలో కురవనందువల్ల రైతులు కొంతమంది జూన్ లో వేసుకున్నారు వ్యవసాయ పంటల్ని, అలాగే జూలైలో కూడా పంటలు సాగు చేసుకున్నారు. జూన్ జూలైలో సాగు చేసిన పంటలన్నీ కూడా తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి పంటలన్నీ కూడా ఎండిపోతున్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మా ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి హానరబుల్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పాలడు సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని మండలాల్లో కూడా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానము, అలాగే వ్యవసాయ పరిశోధన స్థానము, అలాగే వ్యవసాయ కళాశాల విద్యార్థులు అందరూ కూడా కలిసి వ్యవసాయ అనుబంధ శాఖలు అన్ని కూడా కలిసి ప్రతి గ్రామంలో కూడా, ప్రతి మండలంలో కూడా, ప్రతి రైతు సేవా కేంద్రంలో కూడా పరిధిలో ఉన్నటువంటి ఆ యొక్క పంట పొలాలను క్షేత్ర సందర్శన చేసి ఎల్నినో ప్రభావం వల్ల ఎండిపోతున్నటువంటి పంటలన్నీ కూడా కాపాడుకోవడానికి ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి వివరించి చెప్పడం జరుగుతూ ఉంది. ఎల్నినో ప్రభావం నుంచి బయటపడాలంటే మనకి ఇప్పుడు వర్షాలు కురుస్తున్నటువంటి వర్షపు నీటిని మనము నిల్వ చేసుకోవాలి, ఆదా చేసుకోవాలి. నీటి కుంటలు గాని, ఫారం పాండ్స్ గాని, అలాగే మనకి ఎక్కువగా తోటలు ఉన్నాయి కాబట్టి, ఉద్యానవన పంటలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మల్చింగ్ వేసుకోవాలి. మల్చింగ్ ఏంటంటే మనకు వరి తౌడు గాని, వరి నూక గాని, అలాగే వరి పొట్టు గాని, వేరుశెనగ పొట్టు గాని పాదులు వేసుకున్నట్లయితే తడి ఆరకుండా మనం కాపాడుకోవచ్చు. అవసరం మేరకు మాత్రమే మన నీటిని పెట్టుకోవాల్సి ఉంటుంది. నీటిని వృధా చేసుకోకూడదు. కురిసినటువంటి వర్షపు నీటి అంతా కూడా మనము ఆదా చేసుకొని భూమిలో ఉన్నటువంటి నీటిని నిల్వను మనం పెంచుకోవాలి. అదొకటి. రెండవది వచ్చేసి ఇప్పుడు సాగు చేయని భూముల్లో స్వల్పకాలిక రకాలు మనం వేసుకొని సాగు చేసుకోండి. డాక్టర్ జి కృష్ణారెడ్డి, నేను సీనియర్ ప్రొఫెసర్, ప్రిన్సిపాల్, పాలిటెక్నిక్ ఆఫ్ అగ్రికల్చర్ పొంగనూరులో పనిచేస్తున్నాను. ఈ రోజు ఎల్నినో కంబాట్ టీమ్స్ తరపున మేము చిత్తూరు జిల్లాలో ఆచార్య అంజరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం తరపున టీంలో ఈ చిత్తూరు జిల్లాలో ఈ ఆగస్టు మాసము, సెప్టెంబర్ మాసంలో విత్తుకోదగిన పంటలు ఏవి వేసుకుంటే బాగుంటుంది అనే దాని మీద నేను చెప్తాను. ముఖ్యంగా ఈ పంటలు దెబ్బతిన్నవి అంటే 40 రోజులు ప్రాంతంలో ఉన్నటువంటి పంటలు, వేరుశెనగ ఇలాంటి పంటలు, సజ్జ, తర్వాత చెరకు, ఇట్లాంటి పంటలు అన్నిటిలో కూడా మనము మూడు పంతముదులు 2 కిలోలు ఎకరానికి 200 లీటర్లో కలిపి పిచికారి చేసుకోవడము. అంటే 10 గ్రాములు 5 నుంచి 10 గ్రాముల వరకు మనము లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవచ్చు. అట్లాగే మనము 13,045 అనేది 10 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవచ్చు. అది రెండు దఫాలుగా చేసుకోవాలి. ఒకటి 30 నుంచి 45 రోజుల మధ్య ఒకటి, 50 నుంచి 65 రోజుల మధ్యలో ఒకటి పిచికారి చేసుకున్నట్లయితే బెట్ట సమయాల్లో ఈ పంటను రక్షించడానికి ఉపయోగపడుతుంది. అది కాకుండా ఎక్కడైనా నీటి కుంటలు ఉన్నట్లయితే అక్కడ నుంచి మీరు రెయిన్ గన్స్ సహాయంతో వర్షపు తుపాకులు ఉపయోగించి నీటిని అందించినట్లయితే 10 మిల్లీమీటర్లు వర్షము పడినంత నీటిని అందించినట్లయితే కూడా పంటలను రక్షించుకోవచ్చు. ఇవే కాకుండా ఇప్పుడు జూన్ జూలై మాసం అయిపోయింది, ఆగస్టులోకి ఎంటర్ అయినాం కాబట్టి ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో మనం వేసుకునే ప్రత్యామ్నాయ పంటలు చాలా ఉన్నాయి. ఒకటి ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే ఆముదము ఈ ప్రాంతపు చిత్తూరు జిల్లా రైతులకు చాలా వరమని చెప్పాలి. ఎందుకంటే ఈ ఆముదం అనేది పందుల బెడత నుంచి తప్పించుకోవచ్చు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పుడు జూన్ జూలైలో వర్షాలు లేవు కాబట్టి ఆగస్టులోన సెప్టెంబర్ లో ఈ 2 నెలల్లో కూడా విత్తుకోదగిన పంట. తర్వాత బాజరా అంటే సజ్జ,
ఈ సజ్జ ముఖ్యంగా బెట్టను బాగా తట్టుకునే పంటల్లో ప్రధానమైన పాత్ర పోషిస్తుంది సజ్జ 2 కిలోల విత్తనమే సరిపోతుంది. ఇది కూడా మంచి వెరైటీ కాంపోజిట్ ఉంది. ఆ ABV 04 అనేది అనంతపూర్ బజ్ర కాంపోజిట్ రకము. ఇది 2 కిలోల విత్తనం సరిపోతుంది. దీన్ని మనము ఆగస్టులో కానీ సెప్టెంబర్ లో కూడా వేసుకోవచ్చు.